అప్పుడెవరు కాపాడుతారు నిన్ను? అందుకే దేవుడు అన్నాడు, మనుషుల మీద ఎప్పుడూ ఆధారపడకు. వాళ్ళు ఈరోజు ఉంటారు, రేపు పోతారు. కానీ దేవుడు ఎప్పటికీ నిలిచేవాడు. ఆయన మాటే మనం వినాలి, ఆయన చెప్పిందే చేయాలి. అందుకనే యేసుప్రభువారి తల్లి చెప్పింది, ఆయన మీతో చెప్పింది చెయ్యండి అంతే, ఇంకెదురు మాట మీరు చెప్పొద్దు ఆయనకి. ఆయన ఏం చెప్పినా చెయ్యండి. యేసుప్రభువారు తన తండ్రికి అని చెప్పాడు, మీరు ఈయన మాట వినండి, మీరు ఆయనకి సలహా చెప్పకూడదు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన చెప్పినట్లుగా మీరు చేయండి అంతే తప్ప ఆయనకి మీరు చెప్పకూడదు. ఆయన అన్నాడు, మనం నిజముగా దేవుని ఆజ్ఞలను మనం అనుసరించగలిగితే దేవుడు మనం నిజంగా ఆశీర్వదిస్తాడండి, మనం వర్ధల్లా చేస్తాడు. ఆయన ఎందుకు దేవుడు మనకు సహాయం చేయడు? మనకు కాకపోతే ఇంకెవరికి సహాయం చేస్తాడు దేవుడు? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31, 32 వచనాలు అంటాడు, తన సొంత కుమారుణ్ణి మన కొరకు ఇవ్వడానికి వెనుకంజైన ఆ దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు ఇవ్వడా? దేవుడు ఇవ్వడా? దేవుడు ఇవ్వలేందంటూ ఏమైనా ఉందంటావా? ఇక దేవుడు ఇవ్వలేందే ఉందంటే ఇక లోకంలో ఎవరో ఇవ్వలేరు. ఇంకా ఆయన ఇవ్వలేంది ఏంటండి? నీకు ఏది కావాలని ఇవ్వగలిగిన వాడు ఆయన. ఆయన మాట విను. నువ్వు ఆయన మాట వింటే నీకు ఏది కావాలన్నా దేవుడు ఇస్తాడు. నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు దేవుడు. నిజమది. మన హృదయములో పాపము లేకుండా యథార్థముగా దేవుడు చెప్పినట్లుగా మనం విన్నామా? దేవుడు ఎప్పుడూ నిన్ను దీవిస్తాడండి, ఎప్పుడూ నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ హృదయములో కలవరపడొద్దు, మీ హృదయములో కలవరపడొద్దు, వెరవనివ్వద్దు, దేనికి భయపడవద్దు కూడా మీరు. ఎందుకంటే నేను మీతో ఉన్నాను. ఏ పరిస్థితులు మీ మీదకి వచ్చినా ఎప్పుడూ నేను మిమ్మల్ని అనాథులుగా వదిలిపెట్టను. మనుషులైతే వదిలేస్తారు, బాగున్నంతసేపు నీతో అందరూ ఉంటారు, నీ దగ్గర నుంచి అన్నీ పోయి అంటే ఎలాగున్నావు అని కూడా నిన్ను పలకరించరు, ఎలాగున్నావు ఏం తిన్నావని కూడా పలకరించరు. కానీ దేవుడు అలాంటి వాడో తెలుసా? నిన్నెప్పుడూ అనాదిగా వదిలిపెట్టిన దేవుడు. లోకమంతా నిన్ను వదిలేసిన, ఈ మనుషులందరూ నిన్ను వదిలేసిన, నీ దేవుడు మాత్రం నిన్ను వదిలిపెట్టడు. అలాంటి దేవుడు మాట విను. ఆయన మాట విన్నామా? నువ్వైనా నేనైనా ఎప్పుడూ దేవుడు మనల్ని వదిలిపెట్టడండి. మనల్ని ఎప్పుడూ దేవుడు దీవిస్తాడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు ఏదైతే మనతో మాట్లాడాడో ప్రభు దగ్గర మనం అడుగుదాం. ప్రభువా, నిజమే, అనేక సార్లు నేను కూడా కలవరపడే వ్యక్తిని, కలవరపడేదానను. అనేక విషయాలు, ప్రతిదానికి నా జీవితంలో సమస్య, కలవరమే. ఏది లేకపోయినా, ఏది తక్కువైనా, నా జీవితంలో ఏ సమస్య వచ్చినా ఎవరు కాపాడుతారు, నాకెవరు సాయం చేస్తారు, నాకెవరు ఇస్తారు, ఇదే నా జీవితంలో కలవరం. నువ్వు ఉండగా నాకెందుకు కలవరం? ఏ స్థితిలోనైనా సరే నేను ఉండడానికి ఇష్టపడతాను. అది కడుపు నిండుటైనను, ఆకలిగాను ఉండడమేనను, ఒకవేళ ఉన్నతమైన స్థితిలో ఉండడమేను, పేద స్థితిలో ఉండడమేనను, అది నీ చిత్తమైతే నేను ఉండగలుగుతాను. ఉన్న దానితో సంతృప్తిగా బ్రతకడం నాకు నేర్పించు. లేని దాని గురించి ఎప్పుడు నేను ఆశించే వ్యక్తిని కాదు. అలాంటి మనసు నాకు లేకుండా చేయి. నువ్వేది ఇచ్చేవో దానితోటే సంతృప్తిగా బ్రతుకుతాను నేను. అంతే. నా మనసు లోకములో ఉన్న వాటి వైపు వెళ్ళకున్నట్లుగా, నువ్వివ్వని దాని గురించి ఆశించే వ్యక్తిని కాకున్నట్లుగా నన్ను కాపాడు. నా హృదయంలో నీకు వ్యతిరేకమైనది ఏది చేయకున్నట్లుగా నన్ను కాపాడు. నీ మాట వినేటట్లుగా, నువ్వు చెప్పినట్లుగా చేసేటట్లుగా, నీ ఆజ్ఞలను నెరవేర్చే వ్యక్తిగా నన్ను సిద్ధపరచు అని ప్రభు దగ్గర మనం సరిచేసుకొని, ఒప్పుకొని, ప్రభువుకు అప్పగించుకొని కొంత సమయం ప్రార్థనలోనికి వెళదామండి. ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా చెదిరి ఉన్న పరిశుద్ధులైన వారి కొరకు, దైవ సేవకులైన వారి కొరకు, అనారోగ్యంతో బలహీనంగా ఉన్నవారి కొరకు, ఆయా పరిచర్యలో దేవుని సేవకులైన వారి కొరకు, రక్షణ లేని వారి కొరకు, రక్షించబడి సాతాను చేత మోసగించబడి తప్పుడు బోధల్లో, తప్పుడు బోధకుల చేతిలో బంధించబడిన వారిని దేవుడు విడిపించేలాగా, అలాగే ఇజ్రాయేల్ దేశం కొరకు ప్రార్థన చేయండి. ఇబ్రోను ద్వారా జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే తిరిగి మన పరిసర ప్రాంతాల్లో మనకు తెలిసిన వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఏలేశ్వరము, రాజవమ్మంగి, కొండపిల్లన విశ్వాసుల కొరకు, స్థానిక సంఘం కొరకు ప్రార్థన చేయండి. అలాగే తిరిగి ఆదివారం పరిచర్య కొరకు ఇక్కడ కొండపిల్లలో నడబడే వారిని కూడా దేవుడు అభిషేకించేలాగా ప్రార్థన చేయండి.
అలాగే మన వ్యక్తిగతంగాను మన కుటుంబంగాను మనకున్న సమస్యల కొరకు కూడా ప్రార్థిస్తాం. ఆ రీతిగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా